Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. నల్గొండలో ఆ నలుగురిని చంపిందెవరు? ఇంట్లో వాళ్లే చేశారా? బయట నుంచి కిల్లర్స్ ఎవరైనా వచ్చారా? పోలీసుల ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా చిన్న క్లూ కూడా దొరకడం లేదు. ఆధారాలు దొరకకుండా పక్కా ప్లాన్తో ఈ మర్డర్స్ చేశారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈ ఘాతకానికి పాల్పడ్డారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, సిసిఎస్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్న క్లూస్ మాత్రం దొరకట్లేదు. అసలు ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది? చుట్టుపక్కల వాళ్ళు ఏం చెబుతున్నారు? మా ప్రతినిధి రమేష్ ఆ డీటెయిల్స్ అందిస్తారు. 4 హత్యల మిస్టరీ ఇంకా వీడడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నా కానీ చిన్నపాటి క్లూ కూడా రావడం లేదు. నలుగురిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఇది దోపిడీ దొంగల పన, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కారణమని అన్ని యాంగిల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్గా చూస్తున్నాం. పోలీసులు అన్ని ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా హత్యలు జరిగిన విషయం తెలిసినప్పటి నుంచి ఆ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సిసిఎస్ అన్ని ఒక 5-6 ప్రత్యేకమైనటువంటి టీంలను కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా చిన్న ఆనవాలు కూడా లభించడం లేదు. కానీ మృతుల ఆధారంగా, వారి హత్య చేసిన విధానం ఆధారంగా పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం మాత్రం ఇది పక్కా ప్రొఫెషనల్ కిల్లర్ చేసిన పనే ఉందంటున్నారు. ఎందుకంటే 4 హత్యలు కూడా, నలుగురిపై ఉన్నటువంటి కత్తిపోట్లు కూడా ఈ నలుగురిని ఒకే విధమైనటువంటి స్టైల్లో చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే కుమారుడు ఉన్నారో ముజామిల్, అతనిపై 16 పైగా కూడా కత్తిపోట్లు, అత్యంత దారుణంగా కూడా 16 కత్తిపోట్లు ఉన్నాయంటే అతనికి ఎక్కువగా అతన్నే టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అతనికి ఏమైనా ఎఫ్ఐఆర్ ఉన్నాయా? ఎందుకంటే అతను ఏసీ మెకానిక్గా పనిచేస్తారు కాబట్టి వివిధ ఇళ్లలోకి వెళ్తుంటారు. ఏదైనా అలా ఎఫ్ఐఆర్ విషయం ఏదైనా ఉందే ఆ కక్షతో కనుక వచ్చారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మరొక యాంగిల్ చూసినట్లయితే హసీనాకు ఇది 3వ పెళ్లి. ఇప్పుడు చనిపోయినటువంటి పిల్లలు కూడా హసీనా సొంత పిల్లలు కాదు, సుల్తాన్ మొదటి భార్య పిల్లలు. ఆ 2 పిల్లల్ని కూడా హసీనా వద్దే ఉంటుండ్రు. హసీనాతో పాటే రోజు 8th క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి, ఆమె అదే స్కూల్లో పనిచేస్తుంది కాబట్టి ఆ స్కూల్కి కూడా తనతోటే తీసుకెళ్తుంది. ఆ సొంత పిల్లలు కూడా ఉంటారు. కానీ ఇందులో ట్విస్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఒక 2 నెలల క్రితం ఇదే ఇంట్లో రాబరీ జరిగింది. అప్పుడు కూడా మొత్తం కూడా ఏదో సెర్చ్ అయితే కొనసాగింది. ఆ విషయం ఇంకా తెలియకముందే మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి అగంతకులు కూడా ఇంట్లో మొత్తం మొదటగా సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ బీరువాలు కానీ, మొత్తం వస్తువులు కానీ ఎక్కడికక్కడ చిందరగా ఉన్నాయి. దీన్ని బట్టి కూడా ఏదో ఆధారాలతో కూడా ఖచ్చితంగా కూడా ఇంట్లో ఏదైనటువంటి డాక్యుమెంట్లా, విలువైన వస్తువులా ఉన్నాయనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. హసీనా మొదటి కూతురు, సొంత కూతురు ఎవరైతే ఉన్నారో ఆ హసీనా సొంత కూతురిపై కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవలనే హసీనా కూతురికి కూడా పెళ్ళైంది. హైదరాబాద్లోని కుంట్లూరులో ఉంటున్నారు. ఆ కూతుర్ని, అదేవిధంగా అల్లుని కూడా తీసుకొచ్చి పోలీసులు విచారణ ప్రారంభించడం జరిగింది. హత్య జరిగినటువంటి తీరు మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యం కల్పిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా వరకు ఇంతకంటే పెద్ద హత్యలు, పెద్ద రాబరీలు జరిగినా కానీ పోలీసులు వితిన్ 24 అవర్స్లోనే ఆధారాలు లభించేది, క్లూలు లభించేది. కానీ పక్కా ఇది ఒక 2 డేస్ అవుతున్నప్పటికీ కూడా చిన్నపాటి క్లూ లభించకపోవడం ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికే దీనిపై ఆరా తీస్తున్నారు. త్వరగతిన కేసుని పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ కూడా చిన్న కీలక ఆధారాలు కూడా కనిపించలేదు. మనం చూస్తున్నాం ఎక్కడైతే ఆ నల్గొండ ఆ టౌన్ ఏదైతే మర్డర్ జరిగినటువంటి ప్రదేశానికి సాగర్ హైవే రోడ్డు ఒక 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. వచ్చినటువంటి దుండగులు అక్కడి నుంచి వచ్చారని కూడా తెలుస్తుంది. వారు ఎలాంటి వాహనాలని కూడా రాలేదు, ఖాళీ నడకనే వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చి రావడంతో మనం చూస్తున్నటువంటి ఇల్లు, ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ఇంట్లోకే వారు చూపడం జరిగింది. ఇంటి పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా గత 2-3 నెలల నుంచి కూడా ఇంటికి తాళం వేసినటువంటి పరిస్థితి. వారు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఆ ఇంట్లో ఎవరు ఉండరు. వచ్చిన వారు ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ నిర్మానుష్య ప్రదేశం పక్కనే ఉంది. ఆ పక్క గోడపై నుంచి దూకి ఇంట్లోకి చొరబడినట్లు తెలుస్తుంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వస్తారా, ఎప్పుడు లోనికి వెళ్తారా అనే విధంలో కూడా అతను సుల్తాన్ వాష్రూమ్కి తెల్లవారుజామున బయటికి వచ్చేటువంటి క్రమంలోనే అగంతకులు ఇంట్లో చొరబడి కూడా వారిపై అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తున్నటువంటి క్రమంలోనే బాత్రూంలో నుంచి బట్టలు లేకుండా సుల్తాన్ అదేవిధంగా రావడం జరిగింది. సుల్తాన్పై కూడా దాడి చేయడం జరిగింది. నలుగురిని విచక్షణ రహితంగా కూడా పదునైనటువంటి ఆయుధాన్ని ఉపయోగించి కూడా అత్యంత దారుణంగా పొడిచి చంపడం జరిగింది. చూస్తున్నాం మనం సంఘటనా స్థలంలో డిఎస్పీ, అదేవిధంగా టీమ్ క్రైమ్ పోలీసులు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అయితే
కొనసాగుతున్నారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేనటువంటి పరిస్థితి, సీసీ కెమెరాలు లేకపోవడంతో వారికి చాలా కాస్త కఠినమవుతుంది. ఇక్కడ సెల్ టవర్ ఆధారంగా, లొకేషన్ ఆధారంగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఇది పోలీసులకు ఒక బిగ్ టాస్క్గా మారింది. ఎందుకంటే నల్గొండ పట్టణంలో 4 హత్యలు జరిగినప్పటికీ కూడా ఆ హత్య జరిగి 3 రోజులు అవుతున్నా కానీ ఆ విషయం పోలీసులకు కానీ స్థానికులకు కానీ తెలియకపోవడం, ఒకవేళ ఇప్పుడు తెలిసినాక 2 రోజులు అవుతున్నా కానీ ఇంకా ఈ విషయంలో ఎవరు హత్య చేస్తుంటారు, ఇది దోపిడీ దొంగల పైన కుటుంబ సభ్యుల మధ్యటువంటి వివాదమా, హంతకులు ఎవరు, చంపాల్సినటువంటి అవసరం ఏంటి, ఏ ఒక్క చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో కూడా పోలీసులు ఈ కేసుని సవాల్గా తీసుకొని విచారణ అయితే ముమ్మరం చేయడం జరిగింది. మొత్తం మీద సుల్తాన్ పై ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే సుల్తాన్ ఒక ఏజ్డ్ పర్సన్. అతను ప్రకాశం బజార్లోని ఒక లెదర్ బ్యాగ్ షాప్లో వర్క్ చేస్తారు. అదేవిధంగా కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను ఏసీ మెకానిక్గా పనిచేస్తారు. అదేవిధంగా భార్య హసీనా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది. కూతురు అప్సరా 8th క్లాస్ చదువుతుంది. ఇంట్లో కూడా వీరు ఎవరు కూడా ఉదయం వెళ్తే సాయంత్రం వరకు రాని పరిస్థితి. ఎందుకంటే అతను పని నిమిత్తం అతను ప్రకాశం బజార్ వెళ్తారు, ఈమె స్కూల్కి వెళ్తుంది, అతను ఏసీ మెకానిక్గా వెళ్తారు. రాత్రి 12 గంటల వరకు కూడా వీరు పడుకోరని కూడా చుట్టుపక్కల చేస్తున్నారు. ఎందుకంటే రావడమే వారు లేట్గా వస్తారు, నైట్ 12 వరకు కూడా నిద్రపోరని చేస్తున్నారు. మొత్తం ఈ ఏదైతే ఈ నివాసాల మధ్య కూడా ఒకటే సుల్తాన్ ఫ్యామిలీ ఉండడంతో కూడా వీరికి ఎవరికి కూడా చుట్టుపక్కల వారితో సంబంధం లేనటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కూడా ఆ ఇంట్లో తరచుగా గొడవలయ్యేది, అరుపులు కేకలు వినిపించేది. అదే రీతిలో అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం రోజు కూడా అరుపులు కేకలు వినిపించినప్పుడు కూడా చుట్టుపక్కల వారు ఏదో ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకున్నారు. కానీ వారు ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు. చాలా చాకచక్యంగా, ఎందుకంటే హత్య జరిగిన తర్వాత బయటికి గేటుకు తాళం వేసి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తాళం వేసి ఉండేసరికి చుట్టుపక్కల వారికి కానీ ఎవరికి అనుమానం రానటువంటి పరిస్థితి. వారంతా ఊరికి వెళ్ళి ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండరు అనుకొని ప్రతి ఒక్కరు అనుకున్నారు. 3 రోజుల తర్వాత దుర్వాసన రావడంతో కూడా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. వీరిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఒకవేళ దోపిడీ దొంగల టార్గెట్ అయితే కేవలం ఇన్ని ఇల్లుండగా కానీ ఈ ఇల్లునే ఎందుకు టార్గెట్ చేసుకుంటారు? ఒకవేళ దొంగలు టార్గెట్ చేసినా కానీ ఒక సొత్తుతో అదేవిధంగా బంగారంతో వెళ్తారు. కానీ నలుగురిని ఈ విధంగా విచక్షణ రహితంగా కొట్టి చంపడం ఒక ప్రొఫెషనల్ లో కూడా, ఎందుకంటే నలుగురిని ఆ విధంగా చంపడం అనేది లేదు. మనం చూస్తున్నాం పోలీసుల వెహికల్ విజువల్స్ చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి కూడా పోలీసులు ఇక్కడే తిష్ట వేసి ఉండడం జరిగింది. అణువణువున ప్రతి ఇంటిని కూడా గాలిస్తున్నారు. మొదటగా ముందుండే ఇల్లు 1, 2, 3, 4 ఈ 4 ఇండ్లను ఇప్పటికీ 2-3 పర్యాయాలు కూడా వారిని ఫోటోలు చూపించి, కదలికలు చూపించి ఎవరైనా వచ్చారని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనము. ఇంట్లో కూడా క్లూస్ టీమ్ బయటికి వెళ్ళి అణువణువున గాలిస్తున్నారు. ఎందుకంటే వారి ఇంటి పైన ఆ ట్యాంక్ కూడా ఉంది. ఆ ట్యాంకులో ఏమైనా ఆధారాలు లభిస్తాయా? వారు ముందుగైతే రెక్కి నిర్వహించే పథకం ప్రకారమే ఈ హత్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారు ముందస్తుగా ఇక్కడ సీసీ క్యామ్లు లేవని, చుట్టుపక్కల ఎవరు లేరని, ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లు గత 2 నెలల నుంచి తాళం వేసి ఉంది. వీరంతా కూడా అంతా రెక్కి వేసి ఒక పథకం ప్రకారమే హత్యలకు పాల్పడినట్లయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంట్లోకి వెళ్ళినటువంటి పోలీసులంతా కూడా అణువణువున గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎంత గాలించి, ఎంత సైంటిఫికల్ ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కలెక్ట్ చేసినప్పటికీ కూడా పోలీసులకు చిన్నపాటి క్లూ కూడా రావడం లేదు. ఇది ఎవరి పన్నాగం? ఎవరు హత్య చేసి ఉంటారు? హసీనాకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? లేకపోతే ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో అతను ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న వారికి అతనికి ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? అన్ని కోణంలో ఆలోచించినా కానీ క్లూ దొరకనటువంటి పరిస్థితి. వారి 4 ఫోన్లు కూడా రిట్రీవ్ చేయడం జరిగింది. వారికి వచ్చినటువంటి కాల్స్ ఆధారంగా కూడా విచారణ చేయడం జరిగింది. హసీనా 2 భర్తలను కూడా పిలిచి అతనికి ఏమైనా వారికి సంబంధం ఉందనే కోణంలో విచారించినప్పటికీ కూడా ఎలాంటి రీజన్స్ దొరకట్లేదు. పోలీసులకు మాత్రం ఇది ఒక బిగ్ టాస్క్ అని చెప్పవచ్చు. ఇప్పటికే డీజీపీ దీనిపై గత 2 రోజుల నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్లో కానీ ప్రతిరోజు నల్గొండ విషయంపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ పట్టణ ప్రజలు కూడా ఎప్పుడు ఏం జరిగిందనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. అసలు ఎవరు చంపారు? ఇది దొంగల పనా లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలా? ఎందుకంటే నిజంగా ఒకవేళ దొంగల పని అయి ఉంటే చుట్టుపక్కల వారు ఉండేవారంతా కూడా ఇంకా భయప్రాంతాలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఇంట్లోకి వచ్చి దొంగలు ఇంత దారుణంగా ఇట్లా నలుగురిని చంపి వెళ్తారా అన్న
కోణంలో కూడా వారంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ సీసీ కెమెరా విజువల్స్ లేకపోవడం ఇప్పటికీ చాలాసార్లు చెప్తుంటారు. అంతా కూడా పోలీసులు వచ్చినప్పుడు కాలనీ వాసులందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని కాలనీ అసోసియేషన్ చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి దొంగతనాలు కానీ మిస్టరీలు కానీ జరిగినప్పుడు సీసీ కెమెరా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్గా గ్రౌండ్ రిపోర్ట్లో మనం చూసినట్టయితే వారు చాలా సైంటిఫిక్గా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా బయటపడ్డారంటే వీరు ఖచ్చితంగా పక్కా ప్రొఫెషనల్ కిల్లర్స్ అనే ఈ హత్య చేశారని చాలా క్లియర్గా తెలుస్తుంది. నల్గొండలో డెత్ మిస్టరీ ఇంకా వీడడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్ళని అంతా కూడా ఇప్పటికీ 2-3 పర్యాయాలు కూడా వారిని అడిగి తెలుసుకున్నటువంటి విషయం కనపడుతుంది. ఎక్కడ సీసీ క్యామ్ విజువల్స్ లేకపోవడంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. ఏదైతే హత్య జరిగినటువంటి ఇల్లు ఉందో ఈ పక్క ఇల్లు వీరు 2 నెలల నుంచి కూడా వీరు ఇక్కడ ఉండలేరు. ఇంటికి తాళమే ఉంది. మిగిలిన ఇండ్లు ఏదైతే ఉందో 1, 2, 3, 4 వీరు కూడా వారితో ఎక్కువగా ఎవరికి సంబంధాలు ఉండనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు ఇంట్లో కూడా ఉండరు. అతను కుమారుడు ఏసీ మెకానిక్, అతను ఉదయం వెళ్ళి నైట్ వస్తారు. ఆమె టీచర్ అయ్యేసరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటుంది. అదేవిధంగా సుల్తాన్ కూడా ప్రకాశం బజార్లో షాప్లో పనిచేస్తారు కాబట్టి ఉదయం వెళ్ళి వాళ్ళంతా కూడా రాత్రి తిరిగి వస్తారు. ఈ చుట్టుపక్కల ఇళ్ళ వారితో కానీ ఇక్కడ వారితో ఎవరికి కూడా సంబంధాలు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ వీరికి ముందే ఏదైనా ఉన్నా కానీ వారితో చర్చించుకునేది కానీ ఆ కుటుంబానికి వీరికి ఎలాంటి ఏదో పోలీసులు మాత్రం పదే పదే ఏదైనా క్లూ దొరుకుతుందేమని ఈ చుట్టుపక్కల ఇండ్లని ఇప్పటికీ చాలాసార్లు అడిగినప్పటికీ కూడా ఎలాంటి వాళ్ళకి సంబంధించలేదు. అయితే ఈ ఇల్లు వాసి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు వచ్చారు, అడుగుతున్నారు. వారంతా ఏదో క్లూ అని చెప్తున్నటువంటి పరిస్థితి. వారు హసీనా కుటుంబం మీకు తెలుసా? మీతో మాట్లాడేదా? వాళ్ళు మాకు ఒక గత 3 సంవత్సరాలుగా తెలుసు. అయితే డీప్గా వాళ్ళు మా ఇంటికి వచ్చుడు మేము వాళ్ళ ఇంటికి పోవుడు అనేది లేదు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు వచ్చుడు పోవుడు మన ఇంటి ముందుకెళ్ళే వే అనమాట. నేను ఆ టైంలో వాళ్ళు పోయే టైంలో వచ్చే టైంలో నేనేమన్నా బయట ఉంటే నమస్తే రెడ్డి గారు అనుకుంటా మంచి మాది పలకరించుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ పాప కూడా స్కూల్కి పాపను వాళ్ళ మమ్మీ స్కూల్కి తీసుకుపోతుంటుంది, తీసుకొస్తుంది. ఇక వాళ్ళంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు మంచి వ్యక్తులే, ఎవరితోటి కన్సల్టింగ్ అట్లా ఎవరితోటి ఏం పెట్టుకోరు. మేము కూడా కామన్ గతంలో ఆ ఇంట్లో దొంగతనం కూడా జరిగింది. అప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళిండ్రు. అతనేమో డ్యూటీ పరంగా అతను వెళ్ళిండు. ఆ టైంలో బయట గేటుకు తాళం ఉంది. ఎవరైనా చూసినా కూడా దొంగతనం జరుగుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, తాళం ఉంది కాబట్టి. అయితే తాళం ఉన్న క్రమంలో లోపలికి మీకు కూడా అనుమానం రాలేదు? ఎందుకంటే వారిని హత్య చేసి కూడా 3 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అనుమానం రాలేదు. ఎందుకంటే ఉదయం మార్నింగ్ టైము నిద్ర లేచే టైము ఈ అనుమానం వ్యక్తం కాదు. అప్పుడు కనీసం దొంగతనం కూడా జరగని టైం అది. అలాంటి టైంలో మర్డర్ అయినట్టే ఎవరు ఊహించరు. అది బయట గేటుకు తాళం ఉంది. అక్కడ ఎలాంటి వెహికల్ లేకపోతే మనుషులు తిరిగినట్టు ఎలాంటి స్పందన ఏది కనపడలేదు. తర్వాత ఎట్లా తెలిసింది మరి అంతా అందరికి? ఇది ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళకు దుర్వాసన ఒకటి వచ్చేసరికి ఇక 100 కాళ్ళకు అటు పిలిపిస్తే వాళ్ళు వచ్చి స్పందించి ఆ తాళాలు పగలగొట్టడం. ఏమనిపిస్తుంది ఏంటంటే మీ పక్క ఇంట్లో ఒక్కసారి నలుగురిని కూడా అది బాధాకరమైన విషయం. ఇది కనివిని చరిత్రలో జరగని విషయం. ఇది ఇంతవరకు ఒకే కుటుంబాల 4 మర్డర్లు అంటే ఎక్కడ జరగలేదు, ఇంతవరకు వినలేదు. ఒకవేళ దొంగల పైన ఉంటే కూడా మీకు కూడా భయమే? ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు దొంగల పైన అయినట్టుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకు కూడా భయమే ఉంటుంది. అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, పట్టుకోవాలి. దానికి కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మాకు ఏమాత్రం తెచ్చినా కూడా పోలీసులు మీ ఇంట్లోకి వచ్చారు, ఇప్పటికీ 2-3 పర్యాయాలు వచ్చారు. ఏమడుగు మీరు చూడలేదా, చూసినరా, ఏం చూసినారు, ఎట్లా జరిగింది, ఏం సంగతి అని అడిగారు. మేము చూసిన కాడికి వాళ్ళకు సహకరించడం, వాళ్ళు అడిగే ప్రశ్నలకు స్పందించడం. ఒకరి తర్వాత ఇట్నే క్లూ టీమ్స్ వస్తూ ఉన్నాయి, అవుతూ ఉన్నారు. మాకు తెలిసిన కాడికి సమాచారం వాళ్ళకు అందిస్తూ ఉన్నాం. మీతో ఎప్పుడన్నా మాట్లాడేదమ్మా ఇట్లా హసీనా ఇట్లా మీతో? ఎప్పుడు మాట్లాడదు. పరిచయమే లేదా అసలు మీతో? అసలు మందలు ఇస్తే మాట్లాడుతుంది ఎప్పుడన్నా. ఆ పాపని ఆమె స్కూటీ మీద రోజు తీసుకెళ్తుంది. ఎప్పుడన్నా ఆ ఇంట్లో ఎప్పుడు పోతారో తెలియదు మనకి. ఇంకా ఆ రోజు తెల్లవారుజామున కేకలు వినిపించినాయి, అరుపులు. ఆమె ఒక్కతే ఏడ్చినట్టు వినపడ్డది 7:30-8 గంటల ప్రాంతాన. అంతేగాని ఇంకా నేనేమి వినలే. లోపలికి వెళ్ళిన ఏదో ఏడిపిన భార్య భర్తల కూడా అదే కావచ్చు అనుకుంటాం కదా మనం ఆ టైంలో. ఈ విధంగా అనుకో అదే ఇంకా లోపలికి వెళ్ళి మా సారు డ్యూటీకి వెళ్తా అంటే వంట చేసుకుంటూ లోపల ఉన్నాం.
ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకంటే మీ ఇంటి పక్కనే 4 హత్యలు ఈ విధంగా అయ్యేసరికి మీకు కూడా భయమే భయమే అనిపిస్తుంది. భయం అనిపించి అసలు ఈరోజు జ్వరం ఏమి వచ్చింది నాకు, ఈరోజు బీపీ డౌన్ అయిపోయింది. ఎందుకంటే కళ్ళ ముందు అవును, చూస్తుంటాం కదా. మీకు వాటి మాట్లాడేది ఎప్పుడన్నా మీతో మాట్లాడాలి? మాకు అసలు పరిచయం లేదు, అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మేము మననే వచ్చినాం కానీ ఇక ఇప్పుడు కాలనీలో మీ దగ్గర ఈ విధంగా 4 హత్యలు జరిగినాయి అంత చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని కూడా అట్లా దారుణంగా చేస్తే ఇంకా బాధ ఉంటుంది. చిన్న పిల్లలు కదా, భయం అంతా కూడా అంత ఎట్లయినా మనకి ఇంకా మాకు నిద్ర పడుతుంది. మేము వచ్చింది కొత్త కదా, మాకు ఇంకా 3 రోజుల నుంచి భయం అవుతుంది. ఇక్కడ కింద ఉంటారా మీరు? ఇగండి కిందనే. పోలీసులు ఏం అడుగుతున్నారు? ఏమంటారు? ఇంకా పోలీసులు అడుగుతున్నారు లేని, మేము ఇట్లా పొద్దుగల ఎర్లీగా లేచినాం కాబట్టి 6:30కి ఇక్కడ పళ్ళు దోముకుంటూ కూర్చున్నాం కాబట్టి అది ఏమైనా నిజాలు ఉంటే కూడా పోలీసులకు మనం నిర్భయంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఇవాళ వాళ్ళ ఇంట్లో జరిగింది, రేపు మనకు కూడా అదే వచ్చింది ఇప్పుడు గొడవ. మాకు కూడా భయం అవుతుంది ఓ సైడు. అసలు వచ్చింది మేము కొత్తగా వచ్చినాము. ఏ టైంలో వినపడింది మీకు? 6:30 ప్రాంతాన్ని, ఉదయం 6:30. ఇంకా నేను పాపకు ఆఫీస్ పోద్ది కాబట్టి ఆమెకు వంట చేయాలనేసి నేను పొద్దుగా లేచిన. ఇంకా పళ్ళు తోముకుంటే కూర్చున్నా, ఇంకా లోపడి పోయినా. సౌండ్ బంద్ అయింది, నేను లోపడి పోయినా అంతే. ఇక ఏమన్నా మరి కుక్క కరిసిందా లేకుంటే ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఇట్లా కొట్టిండా అట్లా. అవును, ఆ రోజు అరుపులు వినిపించినాయి. తర్వాత 3 రోజుల వరకు కూడా ఎవ్వరు లేదు, తాళం వేసింది. మరి మీకు ఏమైనా అనుమానం రాలేదు? అంటే నిన్న ఆయన సోమవారం ఉదయం కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది, ఇక్కడ స్మెల్ వస్తుందని, ఎలుక కూడా చనిపోయిందో ఏమో అనేసి ఇక్కడ అక్కడ వాసన చూసిరు వాళ్ళు. చూసేసరికి వాళ్ళు ఇట్లా ఇంకెక్కువ అవుతుంది, గాలికి ఎక్కువయ్యేసరికి అక్కడ పోయి నిలబడి చూసిరంట, ఆడ ఇంకెక్కువ వస్తుందట. కంప్లీట్ చేసిరు అంతే. ఇక పోలీసులకి ఆ ఇంట్లో సార్ పోలీసులు వచ్చి తాళం పళ్ళ కొట్టిరు. అప్పుడు తయారై స్టార్ట్ అయింది. చూడొచ్చు మనం, ఈ ఇల్లు, పక్క ఇల్లు, మరో ఇల్లు, చుట్టుపక్కల ఇండ్ల వారందరినీ కూడా పోలీసులు ఏ విధంగా తెలుసుకుంటున్నారో మనం కూడా అడిగి తెలుసుకున్నా, కానీ వారికి ఎలాంటి డౌట్ అయితే రాలేదు. వారు మొత్తం కూడా తమతో ఎప్పుడు పరిచయం లేనటువంటి వ్యక్తులు, ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం హాయ్ బాయే, కానీ వారితో చాలా పరిచయం అయితే లేదని చెప్తున్నారు. ఎందుకంటే వీరు కుటుంబ సభ్యులు ఎవరు కూడా వివిధ పనుల్లో ఉంటారు. ఎవరు కూడా ఉదయం నుంచి మళ్ళీ తిరిగి సాయంత్రం తర్వాతనే వస్తారు, ఆ తర్వాత ఇంట్లోనే ఉంటారు. కానీ ఎవరికి సంబంధం లేని వ్యక్తులు కాబట్టి ఎవరికి అటాచ్ లేదని చెప్పవచ్చు. ఆ రోజు వినిపించినటువంటి కేక ఏదైతే ఉందో, ఇక్కడ కేక వినిపించినప్పుడు అక్కడే ఆ చెట్టు వద్దే ఉండి మహిళ ఉంది, కానీ ఎవరో భార్యాభర్తలు గొడవ పడుతున్నారు అనుకున్నారు, కానీ ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు. ఆ తర్వాత కూడా ఇంటికి ఈ విధంగా గేటుకి తాళం ఉండడంతో కూడా ఇక్కడ వెళ్ళే వారంతా కూడా వారు ఏదైనా ఊరికి వెళ్ళి ఉంటారు, లేరనుకున్నారు. కానీ 3 రోజుల తర్వాత ఆ తాళం ఇంకా తెరవకపోవడం, ఇక్కడ నుంచి వాసన వస్తుండడంతో కూడా అప్పుడు అనుమానం వ్యక్తమైంది. అనుమానం వచ్చిన తర్వాత స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించి ఆ తాళాన్ని పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి చూడగా 4 హత్యలు. ఒక్కసారిగా ఈ కాలనీవాసులంతా భయపడిపోతున్నారు. ఇది త్వరగా తేల్చాలని కూడా పోలీసులని కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక నిజంగానే దోపిడి దొంగల పని ఉంటే ఈ కాలనీలో మాకు రక్షణ కావాలని చెప్తున్నారు. ఇంకా కుటుంబ విభేదాలు ఉంటాయా, ఏదేమైనా త్వరగతిన తేల్చాలని కోరుకుంటున్నారు. రాత్రి కూడా నిద్ర పట్టడం లేదు, అదే గుర్తొస్తున్నాయని కూడా ఈ కాలనీవాసులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక చిన్న క్లూ కూడా లభించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నేను శ్రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.